వాటిపైన తీవ్ర నేరాలతో పాటు నార్మల్ నేరాలు కూడా ఈ సంవత్సర కాలంలో తగ్గిపోయాయి. తీవ్ర నేరాలు తగ్గడానికి పలు చర్యలు మనం తీసుకున్నాం. దిశ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ లైక్ దిశ, స్పందన, ఎక్కువ కంప్లైంట్స్ రావటం, వాటిపైన సాల్వింగ్ని దృష్టి పెట్టడం, తర్వాత కన్విక్షన్ బేస్డ్ విధానంలో పలు మెంబర్స్ని అందరినీ కన్విక్ట్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ వచ్చింది. అంటే 168 కేసుల్లో మనం వీళ్ళందరినీ కూడా ఇంపార్టెంట్ అఫెన్సెస్ తీసుకొని మర్డర్స్, రేప్ అండ్ మర్డర్, డౌరీ డెత్స్ ఇటువంటివి తీసుకొని గత 1.5 yearలో జరిగినటువంటి ఆల్మోస్ట్ అన్ని కేసుల్లోనూ కన్విక్షన్స్ తీసుకురావడం జరిగింది. 168 కేసులు జిల్లాల ఎస్పీలకు ఇచ్చి వారే డైరెక్ట్గా వాటిని మానిటర్ చేస్తూ వీటన్నిటినీ వాళ్ళు కంప్లీట్గా ప్రతి ఒక్క కేసును కన్విక్ట్ చేయగలిగారు. అదంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలతో పోలిస్తే చాలా చక్కని రిజల్ట్ మనకు వచ్చింది. అంటే ఓవరాల్గా క్రైమ్ లాస్ట్ 2022లో 1,75,812 కేసెస్ నమోదైతే ఈ సంవత్సరాల కాలంలో 1,61,000. మీకు ఇన్ని ఇస్తాను నేను, ఇది ఒక వినండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఆల్ దిస్ షీట్స్ అన్ని ఇస్తాను. సో 2023లో మనకు 1,61,334 కేసెస్ నమోదైనాయి. అంటే 8.13% క్రైమ్ ఓవరాల్గా స్టేట్లో తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే. అంతకుముందు సంవత్సరంలో అంటే 2021లో 2,71,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అక్కడి నుంచి గణనీయంగా ఈ శాతాన్ని 1,61,000కు తీసుకురావడం జరిగింది. దీనికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్ అంటే బాడీలీ అఫెన్సెస్లో మనం చూస్తే దీంట్లో కూడా మర్డర్స్ 2022లో 895 మర్డర్స్ అయితే ఇప్పుడు 2023లో 802 మర్డర్స్ రిపోర్ట్ అయినాయి. అట్లే హత్య యత్నం కేసులు చూస్తే 2022లో 1,596 ఉంటే 23లో 1,294 ఉండి -10% దీంట్లో కూడా మనకు తగ్గుదల కనిపించింది. అట్లే ఇప్పుడు ఆస్తికి సంబంధించిన నేరాల్లో కూడా గణనీయమైన మార్పు పోలీస్ శాఖ తీసుకురాగలిగింది. దీనికి ఇప్పుడు రాబరీస్, డెకాయిటీల్లో 28% తగ్గుదల కనిపించింది. అట్లే దొంగతనాలు కూడా అంటే సింపుల్ థెఫ్ట్స్ లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరంలో విపరీతంగా జరిగాయి. సో దాన్ని కొంత అనలైజ్ చేసి ఎందువల్ల జరుగుతున్నాయని చూస్తే ఎక్కువగా కూడా ఈ పెరుగుదలకు కారణం ఏంటంటే 2 వీలర్స్ యొక్క అఫెండర్స్ విపరీతంగా ఆ సంవత్సరాల్లో చేయడం వల్ల ఈ సింపుల్ థెఫ్ట్స్లో విపరీతమైన ఇది కనపడింది అప్పట్లో. సో దానిపైన దృష్టి పెట్టి వీళ్ళందరినీ కూడా గ్యాంగ్స్ని అరెస్ట్ చేయడం ద్వారా వాటిపైన గట్టి గ్రిప్ తీసుకురావడం వల్ల నియర్లీ 37% మనకు ఈ సింపుల్ థెఫ్ట్స్లో ఈ ఎంత కూడా తగ్గించగలిగాం. సిమిలర్లీ డే బ్రేక్స్ ఒక 13.4%, నైట్ బ్రేక్స్ అవి కూడా ఒక 13%, 13.5% వరకు వాటిలో కూడా తగ్గాయి. అంటే 2021లో 797 కేసులు డే బ్రేక్స్ జరిగితే 2022లో మనకు 753 రిపోర్ట్ అయినాయి. అట్లే 2023లో అవి 653కే తగ్గాయి. అంటే గత 2 సంవత్సరాల నుంచి విపరీతమైన కృషి దీంట్లో జరుగుతుంది. అట్లే నైట్ బ్రేక్స్లో కూడా 2021లో 2,914 కేసులు, 2022లో 3,270 కేసులు రిపోర్ట్ అయితే ఈ సంవత్సరంలో మళ్ళీ దాన్ని తగ్గించి 2,827 కేసులకు నమోదు జరిగింది. అంటే గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఆల్మోస్ట్ 13.5% నైట్ బ్రేక్స్ కూడా తగ్గడం జరిగింది. అట్లే రోడ్డు ప్రమాదాల పైన ఒక మంచి ఎక్సైజ్ స్టేట్ వైడ్ అన్ని జిల్లాల్లో చేయించాం. ఎక్కడ మనకు బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడ మనకు ఈ యాక్సిడెంట్ రిపోర్ట్ అవుతున్నాయి, నేషనల్ హైవే పైన ఎక్కడ రిపోర్ట్ అవుతున్నాయి, స్టేట్ హైవేస్ పైన ఎక్కడ రిపోర్ట్ అవుతున్నాయి, ఇవి కాక ఇతర రోడ్స్ కూడా ఉంటాయి. అంటే విలేజెస్కి పోయే రోడ్స్ ఉంటాయి, వాటిలో ఎక్కడ అవుతున్నాయి, అంటే ఎటువంటి కేటగిరీ ఆఫ్ అఫెన్సెస్లో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి అనేది. తర్వాత టైమింగ్స్ కూడా తీసుకున్నాం. టైమింగ్ తీసుకుంటే ఎక్కువ శాతం వచ్చేసి మనకు 2 వీలర్ అఫెన్సెస్, 2 వీలర్ యొక్క
దీనివల్ల ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ జరగడం జరుగుతూ వచ్చింది. అట్లే దాని తర్వాత శాతం కొంత 4 వీలర్స్ వాటిపైన ఎక్కువ కనపడింది మనకు. అట్లే వీటిలో చూస్తే నేషనల్ హైవే పైన ఎక్కువ జరుగుతున్నాయని గమనించి వాటిని టైటన్ చేయడం వల్ల ఎక్కువ మొబైల్ ఫోర్సెస్ చేయడం వల్ల నేషనల్ హైవే పైన ఈ సంవత్సరం గణనీయంగా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గినాయి. ఇప్పుడు ఆ నేషనల్ హైవే స్టేట్ హైవేస్ పైన రోడ్ యాక్సిడెంట్ తగ్గించిన తర్వాత విలేజెస్ పోయే రోడ్స్ పైన కూడా ఎందుకంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళంతా వాళ్ళే కింద పడిపోవడం ఇట్లంతా కూడా అంటే ఫాస్ట్గా పోవడం విలేజ్ రోడ్స్ మధ్య అట్లా కూడా కొంత యాక్సిడెంట్స్ రిపోర్ట్ అయినాయి. అయితే వీటి యొక్క శాతాన్ని ఇవన్నీ అనలైజ్ చేయడం వల్ల మనకు రోడ్ యాక్సిడెంట్ నియర్లీ 7.83% తగ్గే. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 7.83% రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించగలిగాం.